ప్రేక్షకులకందరికీ తిరిగి స్వాగతం. దిస్ ఈస్ నవీన్. ప్రేమ తీరంలో అందరూ బాగున్నారని కోరుకుంటూ ఇక ఎపిసోడ్ కొత్తగా ప్రారంభిస్తూ ఇది అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇక మన కొత్త ఎపిసోడ్ పేరు ప్రేమ చినుకులు. ప్రేమ చినుకులకు ఇదొక కొత్త మలుపు తిరిగిన ప్రేమ, ఇంకా బాధ, ఇంకా కన్నీళ్లు తెప్పించే ఒక కొత్త సీరియల్ టైప్ కథ ఉంటుంది. ఇక స్టార్ట్ చేయబోయే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకా సపోర్ట్ను అందిస్తారని ఆశిస్తూ ఇక ప్రేమ చినుకులకు ప్రారంభిద్దాం. విధి విరిసిన చినుకు. ఆకాశం చిల్లులు పడిందా అన్నట్లుగా వర్షం కురుస్తుంది. ఉరుముల గర్జనలు నగరాన్ని వణికిస్తున్నాయి. ఆ చీకటి రాత్రి రోడ్డు పక్కన ఉన్న ఒక పాతకాలపు బస్టాప్ కింద తలదాచుకుంది ఆమె స్వాతి. ఆమె చేతిలో ఉన్న ఫైల్ తడవకుండా తన ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటోంది. సరిగ్గా అదే సమయంలో ఒక నల్లటి లగ్జరీ కారు మెరుపు వేగంతో ఆ రోడ్డు మీద దూసుకు వచ్చింది. రోడ్డుపై ఉన్న బురద నీరు స్వాతిపై ఒక్కసారిగా చిమ్మింది. కారు ఆగలేదు, కనీసం వేగం కూడా తగ్గలేదు. స్వాతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ ఆ నీళ్లలో విచారం కంటే ఆత్మగౌరవంతో కూడిన కోపం ఎక్కువగా ఉంది. ఆ కారు టైరు గుర్తును చూసి ఆమె అనుకుంది, ఈరోజు నా బట్టలే కాదు, నా ఆశలు కూడా తడిశాయి. కానీ ఈ అహంకారాన్ని ఎప్పటికైనా నిలదీస్తాను. అది వారిద్దరి ప్రయాణానికి నాంది. కథ కొన్ని గంటల వెనక్కి వెళ్తే తెల్లవారుజామునే స్వాతి ప్రపంచం మొదలవుతుంది. 5 గంటలకే అలారం మోగుకు ముందే లేచి ఆ చలిలో బావి దగ్గర నీళ్లు తోడుతూ స్వాతి తన దినచర్యను ప్రారంభిస్తుంది. పాతకాలపు పెంకటిల్లు కావడంతో వర్షం పడితే లోపల నీళ్లు కారుతుంటాయి. గిన్నెలు పెట్టి ఆ నీటిని ఆపుతూనే మరో పక్క స్టవ్ మీద కాఫీ పెడుతుంది. స్వాతి తండ్రి రాఘవయ్య ఒకప్పుడు చిన్న ఫ్యాక్టరీలో పనిచేసేవారు. కానీ ఇప్పుడు పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. స్వాతి వెళ్ళి ఆయనకు మందులు ఇస్తూ, నాన్న, ఈరోజు నాకు కొత్త కంపెనీలో జాయినింగ్ డే, జీతం కూడా ఎక్కువే ఇస్తారు, మన కష్టాలన్నీ త్వరలోనే తీరిపోతాయి అని ధైర్యం చెబుతుంది. ఆమె మాటల్లో నమ్మకం కన్నా మనసులో మాత్రం ఆఫీసులో ఎలా ఉంటుందో అన్న చిన్న భయం దాగి ఉంది. ఇక స్వాతి తమ్ముడు వంశీ ఇంటి బాధ్యతలను ఏమాత్రం పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతుంటాడు. తెల్లారింది అంటే చాలు ఫ్రెండ్స్తో బయట తిరగడం, లేదంటే ఫోన్లో కాలక్షేపం చేయడం వాడి పని. ఒరే వంశీ, కనీసం ఆ బావి దగ్గర నీళ్లు అయినా తోడి పెట్టొచ్చు కదా అని తల్లి సావిత్రి అరిచిన వాడు వినడు. స్వాతి మధ్యలో వచ్చి, వదిలేయమ్మా, వాడు మారుతాడా, తర్వాతకి మారుతాడులే, వాడికి ఏదో ఒక రోజు బాధ్యత తెలుస్తుంది అంటూ సర్దు చెబుతుంది. స్వాతి అంటే ఆ ఇంట్లో అందరికీ ఒక కొండంత అండ. తను కష్టపడుతూ తన కోరికలను చంపుకుంటూ కేవలం కుటుంబం కోసమే బతుకుతున్న ఒక త్యాగమాయి. అదే సమయంలో నగరంలోని అత్యంత సంపన్నమైన ఏరియాలో ఉన్న కార్తికేయ ఎంపైర్ విల్లాలో వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. కార్తికేయ ఆ పేరు వింటేనే బిజినెస్ ప్రపంచం గడగడలాడుతుంది. అతను ఎంత మేధావో అంత గరిష్ట కూడా. 5:30 గంటలకు జిమ్ ముగించుకొని అత్యంత ఖరీదైన సూట్ ధరించి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు. అక్కడ అతని నానమ్మ నీలాంబరి కూర్చొని ఉంది. ఆమెకు కార్తికేయ అంటే ప్రాణం. కానీ అతని మొండితనం చూస్తుంటే ఆమెకు భయం కూడా వేస్తుంటుంది. కార్తికేయ, ఇప్పుడే నీ జాతకం చూశాను. నీకు పెళ్లి గడియలు దగ్గర పడ్డాయి. వచ్చే నెలలో మనం ఒక మంచి సంబంధం చూద్దాం అంది నీలాంబరి. కార్తికేయ ఒక
సిప్ కాఫీ తాగి, నానమ్మ, నా లైఫ్లోకి ఒక అమ్మాయి రావాలంటే ఆమెకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. నాకు ఎదురు చెప్పకూడదు. నా అడుగుజాడల్లో నడవాలి. అలాంటి అమ్మాయి ఈ లోకంలో ఎక్కడా ఉండదు. కాబట్టి పెళ్లి గురించి ఇంకెప్పుడు మాట్లాడకు అని ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోతాడు. అతనికి మానవ సంబంధాలు కంటే సంఖ్యలు, ప్రాజెక్టులు, లాభాలే ముఖ్యం. కార్తికేయ తన కారులో ఆఫీస్కు బయలుదేరుతాడు. అప్పటికే ఆకాశం నల్లగా మారి వర్షం మొదలైంది. రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో షార్ట్ కట్లో స్వాతి ఉండే ఏరియా గుండా కార్తికేయ కారు వెళ్తుంది. బస్టాప్లో వర్షానికి తడుస్తూ నిలబడ్డ స్వాతిని అతను చూడలేదు, లేదా చూడాలని అనుకోలేదు. వేగంగా వెళ్ళాలన్న తొందరలో బురద నీటిని స్వాతి మీద చిమ్మేసి వెళ్ళిపోతాడు. స్వాతి ఆ కారును చూస్తూ ఆగిపోయింది. ఆమె వేసుకున్న కొత్త చుడిదార్ అంతా పాడైపోయింది. తన తండ్రి ఎంతో కష్టపడి తన మొదటి రోజు ఆఫీస్ కోసం కొనిచ్చిన డ్రెస్ అది. కళ్ళల్లో నీళ్లు తిరిగిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా దగ్గరలో ఉన్న ఒక నల్లా దగ్గర బురదను కడుక్కుని తడిచిన బట్టలతోనే ఆఫీస్ వైపు నడుస్తుంది. ఆఫీస్ పేరు కార్తికేయ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. లోపలికి వెళ్ళగానే ఆ ఆడంబరం చూసి స్వాతి ఒక నిమిషం నిశ్చేష్టురాలైపోయింది. తడిచిన బట్టలతో లోపలికి వస్తున్న ఆమెను రిసెప్షనిస్ట్ వెటకారంగా చూస్తుంది. ఏమిటి, ఇది ఆఫీసా లేక స్విమ్మింగ్ పూలా? ఇలా వచ్చావేంటి అని అడుగుతుంది. స్వాతి నిబ్బరంగా, నేను అకౌంట్స్ విభాగంలో కొత్తగా జాయిన్ అవ్వడానికి వచ్చాను అని చెబుతుంది. ఆమె మేనేజర్ స్వాతిని పిలిచి, ఈరోజు మన కొత్త ఎండి గారు వస్తున్నారు. ఆయన చాలా స్ట్రిక్ట్. నువ్వు ఇలా తడిచిన బట్టలతో కనిపిస్తే నిన్ను మొదటి రోజే తీసేస్తారు. వెళ్ళి కాస్త సర్దుకో అని హెచ్చరిస్తాడు. కాన్ఫరెన్స్ హాల్లో అందరూ నిశ్శబ్దంగా వేచి ఉన్నారు. అప్పుడే వస్తాడు కార్తికేయ. అతని రాకతో ఆ హాల్ వాతావరణం అంతా మారిపోయింది. గంభీరమైన అడుగులు, తీక్షణమైన చూపులు. అతను డయాస్ మీద నిలబడి మాట్లాడుతుండగా స్వాతి చివరలో నిలబడి గమనిస్తుంది. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. ఆ కారు, ఆ డ్రైవర్ ఇతనే. తన డ్రెస్ పాడవడానికి కారణమైన వ్యక్తి తన బాస్ అని తెలిసి ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. కార్తికేయ అందరి వైపు చూస్తూ, నా ఆఫీసులో డిసిప్లిన్ ముఖ్యం. ఇక్కడ ఎమోషన్స్కి తావులేదు. వర్క్ మాత్రమే మాట్లాడాలి అంటున్నాడు. సరిగ్గా అప్పుడే స్వాతి చేతిలో ఉన్న ఫైల్ కింద పడి శబ్దం వస్తుంది. అందరూ ఆమె వైపు చూస్తారు. కార్తికేయ చూపు స్వాతి మీద పడింది. ఆమె బట్టలు ఇంకా తడిసి ఉండటం, జుట్టు నుంచి నీటి చుక్కలు కారుతుండటం అతను గమనిస్తాడు. ఎవరు నువ్వు? ఆఫీస్కి ఇలాగానా వచ్చేది అని గట్టిగా అరుస్తాడు. స్వాతి భయపడకుండా ముందుకు వచ్చి, సార్, నేను స్వాతిని. మీరు అడుగుతున్న డిసిప్లిన్ గురించి చెప్పే ముందు బయట రోడ్డు మీద మనుషులు ఉన్నారని గమనించే కనీస సంస్కారం డ్రైవర్కి ఉండాలని చెప్పండి. మీ కారు వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని అందరి ముందు ధైర్యంగా చెబుతుంది. హాల్లో అందరూ నిశ్శబ్దం. కార్తికేయకు ఎవరు ఎప్పుడూ అలా ఎదురు చెప్పలేదు. అతని అహంకారం దెబ్బతింటుంది. స్వాతి కళ్ళలోకి సూటిగా చూస్తూ, నా తప్పును వేలెత్తి చూపింత ధైర్యం నీకు ఎక్కడిది అని అడుగుతాడు. స్వాతి బదులుగా, ధైర్యం ఎక్కడి నుంచో రాదు సార్, మనం నిజాయితీగా ఉన్నప్పుడు అదే వస్తుంది అని అంటుంది స్వాతి. ఆ మాట కార్తికేయను ఆలోచనలో పడేస్తుంది. కానీ బయటికి మాత్రం మొదటి రోజే బాస్తో గొడవ పెట్టుకున్నావు. నీ ఉద్యోగం ఊడుతుందో చూసుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. స్వాతి కళ్ళల్లో నీళ్లు తిరిగినా తను తల వంచనందుకు గర్వపడుతుంది. కానీ ఇంటికి వెళ్తే నాన్నకు, అమ్మకు ఏం చెప్పాలి? మొదటి రోజే ఉద్యోగం పోయిందని చెబితే వారు తట్టుకోగలరా? ఆ వర్షంలో స్వాతి మళ్ళీ ఇంటికి బయలుదేరుతుంది. వెనక నుంచి కార్తికేయ తన కారులో వెళ్తూ
అద్దంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న స్వాతిని చూస్తాడు. ఆమె వెనుక ఉన్న పట్టుదల, ఆ గంభీరమైన మాటలు అతని మనసులో ఏదో తెలియని అలజడిని సృష్టిస్తాయి. విధి ఈ ఇద్దరిని ఒక యుద్ధ భూమిలో నిలబెట్టింది. ఒకరు డబ్బు, అహంకారంతో నిండిన కార్తికేయ, మరొకరు నిజాయితీ, ఆత్మగౌరవమే ఊపిరిగా బతికే స్వాతి. వీరిద్దరూ మధ్య మొదలైన ఈ మంచు లాంటి ప్రేమ కథ లాంటి ప్రేమ చినుకులు లాంటి ప్రయాణం ఏ తీరానికి చేరుతుందో అనేది మిగిలిన కథ. ప్రేమ చినుకులు ఇక ఎపిసోడ్ 2 కోసం వేచి ఉండండి. తర్వాతి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠభరితమైన ఆశలతో మరియు కొత్త ప్రశ్నలతో ప్రేమ చినుకులు ఎపిసోడ్ 2 వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఇంతకీ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ను అందిస్తారని ఆశిస్తున్నాను. ఇక ధన్యవాదాలు. ఎపిసోడ్ 2 కోసం వేచి ఉండండి. దిస్ ఈస్ నవీన్ సైనింగ్ ఆఫ్.